గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ప్రపంచంలో ఉన్నటువంటి వార్తా విశేషాలు, అలాగే లోకల్ టు నాన్ లోకల్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈరోజు అన్ని ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం 6 టీవీ ద్వారా మేము చేస్తూ ఉన్నాం. రైట్, ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన వాడిన నంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లు 9542419999 నెంబర్ అంటూ ఆ నెంబర్ కదురు చిన్నప్పదిగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పనే, చేయించిందెవరో సిట్కు తెలియలేదా అంటూ సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈనాడులో వేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో నెంబర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వైవి సుబ్బారెడ్డిదే అంటూ అభియోగం ఇస్తూ ఉన్నారు. ఇక అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందే, కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తుంది, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి చేసినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక 1,00,000 టిడ్కో గృహాలు సిద్ధం, ఉగాదికి గృహ ప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం టోటల్గా అయితే ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇల్లు 54,934, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇల్లు అయితే 16,223 ఇల్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటివి మొత్తానికి 28,986 ఉన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికైతే 300, 365, 430 ఈ డివైడ్ చేసినటువంటి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి వాటిని డివైడ్ చేశారు. ఇన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వారికి ఇన్ని 300, తర్వాత 365, తర్వాత 430 ఈ చదరపు అడుగుల విస్తీర్ణం చేసేసి కొంతమందిని సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. వారికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల సముదాయంలో 1,00,000 గృహాలను రానున్న ఉగాది కంటే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏపీకి సంబంధించి. ఇక 9,000 కోట్లతో ట్రాన్స్కోడ్ నెట్వర్క్ బలోపేతం, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం ఏడాదిలో 108 పనుల పురోగతికి రోడ్ మ్యాప్, కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్లు అంటూ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం అంట మొత్తానికైతే టిడ్కోకి సంబంధించినటువంటి 108 పనులకు పూర్తికి రోడ్ మ్యాప్ అంట. కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఏపీలో. ఇక రైట్, ఇక బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదు, పాక్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి చేశారు. ఏంటంటే బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా కూడా సంక్షోభం తప్పదు. అంటే సంక్షోభంలో ఆల్రెడీ ఉంది, ఈ ఎవరొచ్చినా కూడా సంక్షోభం తప్పదు అంటూ కూడా మరి వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎవరు? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి చేసినటువంటి వ్యాఖ్యలు. రైట్, ఇక ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు, రాజీ పడకుండా పోరాడతాం, వ్యూహాత్మక రంగాల్లో మలేసియాతో బంధాలు, ఇండో పసిఫిక్లో శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం అంటూ మోడీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక 11 ఒప్పందాలపై సంతకాలు చేసినటువంటి పరిస్థితి. పొలాల్లో పడిపోయిన విమానం, కర్ణాటకలో కూలిన శిక్షణ విమానం, 2 గాయాలంట. రైట్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. ఇక చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటుందా అని అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి జయశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్లీ సుంకాలు అంటూ అమెరికా వెల్లడి చేశారు. ఇక దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన అంటూ చూస్తా ఉన్నారు. మొత్తానికైతే కొనుగోలు ఉంటుందా అని, చమురు కొనుగోలు ఉంటుందా రష్యా నుంచి అంటూ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ. బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అంటూ ఎవరు రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి
వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ని ఇక నుంచి ఇలాగే పిలుస్తాం, ఫోన్ ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు. ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా? జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే రేవంత్ రెడ్డి వెల్లడి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేసే వరకు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కేసీఆర్, కేటీఆర్ని, హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తాను అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక సోనియా, రాహుల్ను వేధిస్తున్న మోదీ, ఈడీ ఆ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు? కేసీఆర్ మోదీని చూసి ఓటేసి మోసపోవద్దు. ఓకే, కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరికేసినా కూడా ఇద్దరికేసినట్టే అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ది దుష్ప్రచారం. కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉందట. మళ్ళీ అంతకుముందు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాము, రెండో విడత అంట. కనీవిని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఇన్ని మాటలు అన్నారు. సో మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చెప్తా ఉన్నారు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వాస్తవం కాదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని ఏమంటున్నారు? కిషన్ రావే అంటారు. సో మరి ఆ పార్టీలోకి 1500 కోట్లు ఎలా వచ్చాయి? జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదంట. సో మొత్తానికి ఇంతవరకు జరుగుతున్నటువంటి అపోహలు అయితే ఉన్నాయో, అంటే పబ్లిసిటీ అవుతాను సోషల్ మీడియాలో, జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు, లేదంటే ఉన్న జిల్లాలను తీసేస్తారు అనేటువంటి ఒక అపోహ, ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారము ఇదంతా ఫేక్, నమ్మొద్దేవి, ఇది అలాంటివి ఏం లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి భేటీ, ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ జరిపినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ఇక పురపాలికల్లో నేటితో ప్రచారం బంద్, 11 పోలింగ్, 13 ఫలితాలు. రైట్గా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి అంకమైతే ఈరోజుతోటి కంప్లీట్గా పూర్తవబోతుంది. సో ఇక మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడాలి. ఎలాంటి పకడ్బందీ చర్యలతోటి 11 పోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉందనేది కూడా చూడాలి. మరి ఎందుకంటే పోటాపోటీగా 3 పార్టీలు దిగుతూ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి ఎవరికి వారే తగ్గాఫార్ అనే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఏమంటా ఉంది, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటుంది. మరొకవైపు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీజేపీ ఏమంటుంది, బీజేపీకి బీఆర్ఎస్కి ఓటేయద్దు, కాంగ్రెస్కి ఓటేయద్దు, మేము ఇప్పటివరకు వాళ్ళిద్దరు చేసింది ఏం లేదు, వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు ఏం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు దాటిపోయింది, వీళ్ళు కూడా ఏం చేయలేదు, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామంటూ కూడా బీజేపీ ముందుకు వస్తున్నటువంటి సందర్భం. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. 100 కోట్ల డీల్, కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర, ఎన్నికల కుట్రలు చేసింది బీజేపీ, గెలుపు తథ్యం. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తథ్యం అంట. రావణుడికి కౌరవులకు పట్టిన గతే మజ్లిస్కు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. రైట్గా షుగర్ కోటెడ్ బంధాలంట. మరి ఏంటి చూద్దాం. హైదరాబాద్లో పెరుగుతున్న షుగర్ దాడి, మమ్మీ బేబీలు. వాట్? కెరియర్లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు, వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు. ఈ బంధాలతో మానసిక సమస్యలు అంటూ కూడా సైకాలజిస్టు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు, అంతకంటే కాదు, మరెవరు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పరిస్థితులు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయి. ఎటు వెళ్తా ఉంది కూడా అర్థం అవ్వట్లేదు. మరి చూడాలి. ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉంటూ ఎవరికి వాళ్ళే వాళ్ళ లైఫ్ను సేవ్ చేసుకుంటే తప్ప ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికి ప్రతిష్ట. వివాదాలు లేని ఉమ్మడి పౌర స్మృతి అవసరం. బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి. నాకు 75 నిండాయి, అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది.
ఆదేశిస్తే దిగిపోతా మోహన్ భగవత్ చెప్పినటువంటి పరిస్థితి. సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ కూడా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పినటువంటి పరిస్థితి. రైట్, ఇక రాఫెల్కు అమెరికా పట్టు, కీలక విడిభాగాల సరఫరా సంస్థ అమెరికన్ కంపెనీ హస్తగతం, రఫేల్ ఫైటర్ల విక్రయాలు నిర్వహణలో ఇకపై అమెరికా ప్రభావం, 114 రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్ అంటూ చూస్తూ ఉన్నాం. రైట్, ఇక సైబర్ నేరాల కేజీఎఫ్ అంటూ కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం, థాయిలాండ్ సైనిక చర్యలతో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సైబర్కి సంబంధించి ఇటు మన విషయమే కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలే కావచ్చు, మొత్తానికి సైబర్ నేరగాళ్ళ బారిలో పడి చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇక భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల కోసం వివిధ దేశాల నుంచి పోలీస్ స్టేషన్ల సెట్లు, ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పరువులు భారతీయులు అంటూ చూస్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది మీరు డిజిటల్ అరెస్ట్ అవుతున్నారు, మేము చెప్పినట్టు చేయాలి, మీరు ఇలా ఇరుక్కపోయారు, మీకు సంబంధించి ఇవి దొరికాయి ఏంటివి డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, సో మనం మేము చెప్పినట్టు వినాలి అంటూ కూడా ఒక భారీ సెట్లు పోలీస్ స్టేషన్ల సెట్కి సంబంధించి భారీ సెట్లు వేసి అక్కడ నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అంట. అక్కడ ఏం లేదు, మరి చూసాం పోలీస్ వుడ్లాండ్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి చాలామందిని అంటే బందీలుగా చేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నిరుద్యోగ యువత కానీ నిరుద్యోగులకు సంబంధించి బయటి దేశాలకు వెళ్ళి సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి చాలామంది ఉంటారు. సో మరి వారందరినీ ఆసరాగా క్యాచ్ చేసుకొని ఇలాంటి సైబర్ నేరగాలు ఏం చేస్తూ ఉన్నారంటే బందీలు చేస్తున్నారు. మేము జాబ్ ఇప్పిస్తామంటూ కూడా తీసుకెళ్ళి అక్కడ బంధించి ఆ సెట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి పోలీస్ డ్రెస్ వేసి మీరు ఇలా మీ పైన ఈ కేసు నడుస్తూ ఉంది, ఈ కేసు బుక్ అయింది, ఫైల్ అయింది, మేము చెప్పినట్టు చేయండి, క్లోజ్ చేసేద్దామంటూ కూడా డీల్ చేస్తూ ఉంటాం. సో వారందరి నుంచి బయటపడేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ అనిపిస్తుంది. కానీ ఎవరికి వాళ్ళే సేఫ్టీగా ఉండి ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటే తప్ప ఇలాంటి వాటిలో మోసపోకుండా ఉంటారు. రైట్, ఇక మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్పూర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక మొత్తానికైతే మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా మొన్న మనం చూసాం ఎన్కౌంటర్లో జవాన్ కూడా మరణించినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ అమిత్ షా చెప్తా ఉన్నారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తా ఉన్నారు, మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ని తీర్చిదిద్దాలి, నక్సల్స్ అనేటువంటి ఉనికే ఇక్కడ భారతదేశంలో ఉండొద్దు అంటూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఎన్నో లక్షల కోట్లు వాటి కోసం వెచ్చిస్తూ ఉన్నారు. సో మరి ఇటు దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇటు హామీ ఇస్తూ ఉన్నారు హోంమంత్రి. సో మరి ఎలా ఉండబోతుంది అంటే అనేది కూడా చూడాల్సి ఉంది. మార్చి 31 నాటికి అంటే ఇక మేబీ 2 months 1 month ఉంది. సో మరి ఇక ఈ 1 monthలో మరి చూద్దాం నక్సల్స్ రహిత దేశంగా ఎలా చేస్తారు ఏంటి, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని కూడా చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైనా కూడా ఏం జరిగినా కూడా కామన్ పీపుల్ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్గా ఏ జిల్లాను తొలగించాం అది పూర్తిగా తప్పదు అంటూ తప్పుడు ప్రచారమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి అంశం వెలుగుల పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇక 45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటాం. ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి 5 ఏళ్లలో $500 బిలియన్ సుమారు 45 లక్షల కోట్ల విలువైన వస్తువులకు ఈజీగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇంతకంటే ఎక్కువ దిగుమతులే మనకు అవసరమని వెల్లడి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక శాటిలైట్ల ట్రాకింగ్ సక్సెస్, కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలను వస్తువులను ట్రాక్ చేసే స్వదేశీ టెక్నాలజీని అజిస్ట్రా ఇండస్ట్రీస్ అనే కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. వేగంగా దూసుకెళ్లే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSను విజయవంతంగా ట్రాక్ చేసిందట. చూస్తున్నాం మొత్తానికైతే భారత్ ముందడుగేస్తున్నారు, ప్రతి రంగంలో ముందుంటుంది. సో మొత్తానికి కక్షలో తిరుగుతున్నటువంటి ఎంత స్పీడ్లో వెళ్తున్నటువంటి వస్తువు అయినా కూడా దాన్ని ఈజీగా ట్రాక్ చేసేటువంటి క్యాపబిలిటీ ఇక్కడ మన భారతదేశం సొంతం చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక రైట్, వణికించిన నేపాల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ నేపాల్ సత్తా చూపించింది. చివరి బాల్ వరకు పోరాడింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 184 రన్స్ టార్గెట్ను ఛాలెంజ్గా తీసుకున్న నేపాల్ టీం 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాల్సిన టైంలో తరబడింది. చివరకు 4 రన్స్ తేడాతో ఓటమి పాలైందంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఎవరో ఒకరు ఓడాల్సిందేగా.
రైట్, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో చెప్పించిండు అంటూ కేటీఆర్ వెల్లడి చేస్తూ ఉన్నారు. రేవంత్ను మోదీ అమిత్ షా కాపాడుతున్నారు, కాదంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పోలీసు వాళ్ళు ఏమైనా పీకగలుగుతారా, మాకు వాళ్ళపై నమ్మకం లేదు. హన్మకొండలో మీడియాతో బీఆర్ఎస్ నేత కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్, ఓట్లు కొని గెలవాలని కుట్ర చేస్తున్నాయంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య కబడ్డీ ఆట మొదలైంది. రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణుడు, నాకు ఓవైసీ అంట బండి సంజయ్ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎంఐఎంను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు. కరీంనగర్లో విజయ సంకల్ప ర్యాలీ లో వెల్లడి చేసినటువంటి పరిస్థితి బండి సంజయ్. ఇక అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ వేల కోట్లు స్వాహా ప్రాజెక్టుల్లో కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అంటూ మంత్రి వివేక వెంకటస్వామి వెల్లడి చేస్తున్నారు. దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు. ఓకే, కాంగ్రెస్ ప్రజాపాలనలో జోడెద్దుల్లా పరుగులు పెడుతున్న సంక్షేమం అభివృద్ధి. గజ్వల్ దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమవుతుంది, సంక్షేమం అభివృద్ధి అంటే దూసుకుపోతూ ఉంది, పరిగెడుతూ ఉంది. సో మరి మాకు ఓట్లు వేస్తే మేము ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా ఇక్కడ గజ్వల్ దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి పరిస్థితి. రైట్గా సర్కారు పెద్ద టాస్క్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఎన్నికల కమిషన్. 2002 జాబితాలో ఉన్న ఓటర్లపై ఫీల్డ్ వెరిఫికేషన్ 40% పైగా మ్యాపింగ్ కాలే. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు. రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మే నెలలో అంటూ చూస్తూ ఉన్నాం. ఉగ్రవాదంపై రాజీపడం ఇండో పసిఫిక్లో శాంతి లక్ష్యం అంటూ మోదీ చెప్తా ఉన్నారు. భారత మలేషియా మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకం, శాంతి సుస్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చలు. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో కీలక అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, నీట్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 8 నుంచి మార్చి 8 వరకు అప్లికేషన్లు. మే 3న దేశవ్యాప్తంగా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్టీఏ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలని సేఫ్, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. శిఖా గోయల్ 132 మెటీరియల్ అబ్జెక్ట్ కోర్టుకు సమర్పించాం. జనవరిలో వచ్చిన 7 మెటీరియల్స్ రిపోర్ట్ రెడీ. ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్ 2021లోనే కోర్టుకి ఇచ్చామని వెల్లడి. ఇక తెలంగాణలో ఫోరెన్సిక్ ల్యాబ్ TGFSLలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని TGFSL డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై ఆదివారం FSL కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2015లో ACB నమోదు చేసిన ఓటుకు నోటు కేసులో కోర్టు ద్వారా FSCLకు మొత్తం 16 మెటీరియల్ ఆబ్జెక్టులు అందాయని, వాటిని పరిశీలించి అదే ఏడాదిలో నివేదికను కోర్టుకు సమర్పించామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్. దాంతోపాటు ఓటుకు నోటు కేసు మాయం చేశారు, సో కాలిపోయే బూడయ్య అంటూ కూడా వస్తున్నటువంటి ప్రచారానికి ఆమె చెక్ పెట్టినటువంటి పరిస్థితి. దిశ పేపర్లో ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. చైర్మన్ పీఠం @ 5 కోట్లు. ఆశావాహులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కండిషన్. కౌన్సిలర్ల ఖర్చు భరించిన వారికే ఛాన్స్. ఒక్క వార్డుకు 10 లక్షల నుంచి 20 లక్షల వసూలు. దిశ తెలంగాణ బ్యూరో అంటూ చూస్తా ఉన్నా. ఇక ఫలితాలకు ముందే భారీగా డిపాజిట్లు. పలు మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర పోటీ. ఇన్ఛార్జ్ మంత్రిదే తుది నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ పీఠానికి సంబంధించి 5 కోట్లకు అమ్ముకుంటున్నారు. సో మరి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రచారానికి సంబంధించి ఒక్కో వార్డుకు 10 లక్షల నుంచి 20 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారంట. మరి కౌన్సిలర్ల ఖర్చు భరించిన వారికి ఛాన్స్ అంట. రైట్, వైద్య సేవల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్, వాటి వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దృష్టి. స్మార్ట్ వాచెస్, ఫిట్నెస్ బాండ్ల ద్వారా ఫిజికల్ యాక్టివిటీ రికార్డ్. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల. కెనడాలోని మాంట్రియాల్లో జరిగినటువంటి టెక్నికల్ మీటింగ్లో ప్రపంచ వైద్యుల కీలక నిర్ణయం చేసినటువంటి పరిస్థితి. రైట్, జిల్లాలను రద్దు చేయమంటూ చూసాం ఇంతకుముందు. కొత్త వాటిని ఏర్పాటు చేసే ఆలోచనలు ప్రభుత్వానికి లేదు అంటూ కూడా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణకు సంబంధించి. బూతుల సీఎంకు ఓటుతో బుద్ధి చెప్పండి అంటూ
కొత్త సేకరణ కూడా చేతగాని దద్దమ్మ రేవంత్. బస్సు తప్ప కాంగ్రెస్ పథకాలను చూస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండింగ్గా అది లేకపోతే అతని మీద వచ్చినటువంటి రూమర్స్ తెలియదు కానీ ట్రోలింగ్లో ఉన్నాడు మనడు. నా బూతే నా భవిష్యత్ అంటూ, బూతు ఉంటేనే కిక్ అదే కిక్ అంట. బూతు ఉంటేనే క్లిక్ అదే కిక్ అంట. చూస్తాం కంటెంట్ షో సినిమా ఏదైనా అంతే గలీజ్ మాటలను గంభీరంగా వాడేస్తున్న పరిస్థితి. ఇక పొలిటికల్ కామెంట్స్ అయితే అన్నీ బీప్లే. భాషతో టూ మచ్ చేస్తున్న నాయకులు. మొత్తానికైతే నోటి మాటకు గలీజు పట్టింది. బూతు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. డ్రైనేజ్ కంపెనీ అయినా ముక్కు మూసుకొని తప్పించుకోగలుగుతున్నామేమో కానీ నోటి కంపెనీ మాత్రం తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. సో మొత్తానికైతే బూతును మాట్లాడితేనే ఫేమస్ అయ్యే అవకాశం అంట. మరి బూతును మాట్లాడకపోతే ఎవరు పట్టించుకోవట్లేదంట. బూతు మాట్లాడితేనే వైరల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బూతు మాటలతోటే ట్రెండింగ్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందంట. సో మొత్తానికైతే ట్రోల్ అయ్యిండు. 5,000 కోట్ల గేమింగ్ రాకెట్ గుట్టురట్టు నెట్వర్క్ను ఛేదించిన డీజీజీఐ. మాస్టర్ మైండ్ హైదరాబాద్ది. ఢిల్లీ, ముంబైలో ఏకకాలంలో సోదాలు, 2 అరెస్ట్, కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్గా ఎప్స్టీన్ డర్టీ సీక్రెట్స్ అంట. ఒకేసారి 20 మంది యువతులను తల్లులు చేయాలని ప్లాన్ అంట. శక్తివంతమైన సూపర్ హ్యూమన్ జాతిని సృష్టించాలని కోరిక. తల మర్మాంగం ఫ్రీ చేసి ఫ్యూచర్లో వాడుకోవాలని ఆశ అంట. కష్టాల్లో ఉన్న బాలికలకు డబ్బు, సినిమా ఆఫర్లు చూపి ఎలా వేస్తూ ఉన్నారు. మరి ఎటు పోతుందో ప్రపంచం. మరి ఎఫ్ఎస్ఎల్ను రేవంతే తగలబెట్టించారు అంటూ కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రైతుల ప్రయోజనాలపై రాజీ పడలేదు. అన్నదాతల హక్కులను పూర్తిగా రక్షించాం. విపక్షాల ప్రచారం అంతా అబద్ధం. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి విషయానికి వస్తే ఈ రోజుకి సంబంధించి ఈ రోజుతో కంప్లీట్గా క్లోజ్ ప్రచారం. ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. 11కి ఎలక్షన్స్, 13న కౌంటింగ్. సో మరి ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్లో చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, ఎంతమంది లూజర్స్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చూద్దాం. ఇప్పుడు రాబోయే ఈ ఎలక్షన్స్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా దూసుకుపోతూ ఉన్నారు. నేను తగ్గఫర్లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎలక్ట్ అయ్యింది కాబట్టి ఈ యొక్క ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమే కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే 11వ తారీఖు ఎలక్షన్స్ కౌంటింగ్కి 13 వెయిట్ చేయాల్సిందే. మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడొచ్చు. మొత్తానికైతే ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఫైనల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పారు, కొత్త జిల్లాల ఆలోచన లేదు, ఉన్న జిల్లాలు తీసేసే అవకాశం కూడా లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణలు.